ఉండవా ఎందుకు మారుస్తావు? ఓనర్ రమ్మంటే రాకుండా ఇప్పుడు ప్లేట్లు మార్చమంటే ఏదో మరసంగా మాట్లాడదాంలే అంటే ఏందో మీరు ఏదో అది ఇది మాట్లాడితే ఎట్టా కుదురుతుంది? ఇందాకే ఆ పిల్లోడు పిలిచినాడు, ఓనర్ పిలవండి చూపిద్దాం అని చెప్పి. ఆయన రాకుండా అట్లా కూర్చొని తింటా అంటే ఇట్లా ఇవన్నీ తినాలంటే ఎవడు జరిగిందన్న వాళ్ళు వచ్చేప్పుడు కూడా మా సార్ కూడా ఫోన్ చేస్తున్నారు సార్. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా మా సార్ ఫోన్ చేస్తున్నారు. ఇద్దరు ఏదో వాళ్ళు ఎదురు తింటున్నారు, మా సార్ కూడా తింటున్నారు. అది వచ్చి మన వాళ్ళు ఎన్ని గ్రేడింగ్ చేస్తున్నారమ్మా? ఎట్లా చేస్తారు గ్రేడింగ్? మైనట్ ఏం చేస్తారు? మళ్ళీ దాంట్లోనే చేస్తారా? వస్తానన్నారు కదా, ఆయన కూడా అక్కడే ఫోన్ చేస్తున్నాడు. అదే మేమంతా మొత్తం ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా క్లీన్ చేసుకుంటాం సార్కి కూడా. ఇదేం పేరు? మీరే తోడేసుకునేదా? మీరు తోడేసుకునేదా? తోడేసుకునేది గ్యాస్ లేక మేము పాలు తెప్పించడం లేదు సార్. ఇదే దాని ప్యాకెట్ ఇప్పటి పెట్టిన కప్పులకి కానీ కూలింగ్ కస్టమర్స్ కానీ కప్పులు వేసారు. వస్తానన్నారు కదా, ఆయన కూడా అక్కడే ఫోన్ చేస్తున్నాడు. అదే మేమంతా మొత్తం ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా క్లీన్ చేసుకుంటాం సార్కి కూడా. చెప్పండి. నంద్యాల పట్టణం నందు గల శ్రీనిధి హోటల్ సంజీవ్ నగర్, నంద్యాల పట్టణము సంజీవ్ నగర్ నందు గల శ్రీనిధి హోటల్ నందు సోషల్ మీడియాలో తినే అన్నము నందు పురుగు వచ్చినదని ఒక మీడియాలో
రావడం జరిగినది. ఆ కథనం బేస్ చేసుకొని మేము ఈరోజు శ్రీనిధి హోటల్కు రావడం జరిగినది. ఆ శ్రీనిధి హోటల్లో వచ్చిన దాన్నిగా మనం ఇక్కడ వాళ్ళు తయారు చేసే వంటలు మరియు కిచెన్ను మొత్తం పరిశీలించడం జరిగినది. అందులో భాగంగా మేము తనిఖీ చేసి వారికి ఇంప్రూవ్మెంట్ నోటీసు కూడా ఇస్తున్నాము. అందులో కూడా మరియు కూడా వారిపై అనైజినిక్ కేసును ఫైల్ చేసి అది మన జాయింట్ కలెక్టర్ నంద్యాల వారికి సమర్పిస్తాము. ఆ తదుపరి చర్యలు జాయింట్ కలెక్టర్ గారు తీసుకున్న ఆధారంగా మేము వారిపై కేసు నమోదు చేస్తాము. అలాగనే శాంపిళ్ళు కూడా ఈ హోటల్ నందు 2 శాంపిళ్ళు కూడా తీసి ల్యాబ్కు పంపిస్తున్నాము టెస్టింగు. ఆ ల్యాబ్ రిపోర్టు వచ్చిన వెంటనే వారిపై తగు చర్యలు తీసుకున్న వెంటనే చర్య చేస్తున్నాము. ఇలాంటివి ఎక్కడ జరిగినా ఏం జరిగినా మా దృష్టికి వచ్చినతో వెంటనే స్పందించి వారిపై తగు చర్యలు తీసుకుందామని మీడియా పరంగా తెలియజేస్తున్నాను.